హీరో రవితేజ కూతురు కుమారుడు మోక్షద అండ్ మహాధన్ వీళ్ళిద్దరు కూడా సినిమా రంగంలో ఎవరు కూడా ఎంచుకున్నటువంటి డిఫరెంట్ వేని మాత్రం ఎంచుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ మనందరం కూడా చూసుకుంటే సినిమా రంగంలో హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా యాక్టింగ్ మీదనే మొగ్గు చూపిస్తారు. యాక్టింగ్ నేర్చుకొని వాళ్ళ తర్వాత తరంలో వచ్చేటటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ అవుతూ ఉంటారు. అలాంటిది వారసత్వంగా వస్తున్న హీరోలు చాలా మంది కూడా మనం చూసాం. నందమూరి ఫ్యామిలీలో, అక్కినేని ఫ్యామిలీలో, మెగాస్టార్ ఫ్యామిలీలో అందరూ కూడా అదే రకంగా వచ్చిన వాళ్ళే చాలా మంది కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే రాబోయే తరం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ కూడా సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. బాలేబాబు కుమారుడు మోక్షజ్ఞ కూడా సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సినిమా రంగంలో తెర మీద కనిపించడానికి రెడీ అయిపోతున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే రవితేజ కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా మోక్షద అండ్ మహాధన్ వీళ్ళిద్దరు కూడా అందరూ యాక్టింగ్ వైపు మొగ్గు చూపిస్తుంటే వీళ్ళు మాత్రం తెర వెనకాల ఉన్న వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగానే ఇప్పుడు వీళ్ళు డైరెక్షన్ ఫీల్డ్లో ముందుకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారంట. ఆల్రెడీ మోక్షద మాత్రం ఈ డైరెక్షన్కి సంబంధించి స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకొని ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద ఒక సినిమాకి ఆల్రెడీ సహాయక దర్శకురాలిగా కూడా ఆల్రెడీ పనిచేస్తూనే ఉంది. అదేవిధంగా తన దారిలోనే తన సోదరుడు కూడా తన దారిలోనే వెళ్తున్నాడు. డైరెక్షన్కి సంబంధించి కొన్ని స్కిల్స్ ఆల్రెడీ నేర్చుకుంటున్నాడు. సో మొత్తానికైతే రవితేజ కూడా వాళ్ళకి ఇదే ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. అందరూ కూడా యాక్టర్లు, అందరూ కూడా హీరోయిన్లు అయితే మరి దాని వెనకాల తెర వెనకాల ఉండే వాళ్ళ కష్టం ఎవరికి తెలుస్తుంది. సో అలాంటి దారిలో వెళ్ళడం కూడా అందరికన్నా భిన్నంగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. అదేవిధంగా అందరూ కూడా మెప్పులు పొందుతున్నారు అనే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇదే దారిలో వెళ్ళండి. మీరు హీరో అవ్వండి, లేకపోతే డాక్టర్ అవ్వండి, ఇంజనీరింగ్ అవ్వండి, ఏది కూడా నేను చెప్పను. మీకు ఏ దాంట్లో ఇష్టమో, మీకు ఏ ఫీల్డ్ ఇష్టమో అందులోనే వెళ్ళండి అనే విధంగా రవితేజ కూడా వాళ్ళకి మాత్రం మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. సో మొత్తానికైతే వాళ్ళ డైరెక్షన్ ఫీల్డ్లో ఆల్రెడీ తన కూతురు మాత్రం ఫీల్డ్లో దిగింది, సెట్స్లో ఆల్రెడీ పనిచేస్తుంది. తన కుమారుడు కూడా తొందరలోనే రాబోతున్నాడు, శిక్షణ తీసుకుంటున్నాడు. సో ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు ఇంత చిన్న వయసులోనే ఆల్రెడీ ఫీల్డ్లోకి దిగిపోయారంటే వాళ్ళకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చాలామంది కూడా ఇప్పుడు హీరోలకు సంబంధించిన వాళ్ళ సంతానం అందరూ కూడా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి వాళ్ళు యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. సో వీళ్ళు మాత్రం ఆ విధంగా కాకుండా డైరెక్షన్ ఫీల్డ్లో దిగి డైరెక్షన్కి అసలు ఏం కావాలి ఏంటని అసలు ఈ విషయం తెలిసిన తర్వాత సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా రవితేజ సంతానాన్ని మాత్రం చాలా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సో డిఫరెంట్ వేని ఎంచుకున్నారు ఆల్రెడీ, అందులోని సక్సెస్ అవ్వాలని ఇంకా ఫ్యూచర్లో ముందుకు వెళ్ళి ఘన విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం అనే విధంగా అందరూ కూడా వీళ్ళకైతే బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు.